హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మునక్కాయ, రామోల్క పళ్ళు అండ్ దీన్ని చిన్న టమాటా అని కూడా అంటారు. ఇది చారు అనేది ఎలా చేయాలో చాలా సింపుల్ వేలో చూపిస్తాను. వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. అప్పడాలు కానీ పాపడాలు నంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తా. చాలా సింపుల్గా ఉంటుంది. మునక్కాయని ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన తర్వాత వీటిని ఒక 2-3 సార్లు నీట్గా కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి. చింతపండు రసం కోసం ఇలా నేను కొత్త చింతపండు తీసుకుంటున్నాను కాబట్టి ఎక్కువ చింతపండు అనేది యాడ్ చేయట్లేదు. ఇలా 1-2 సార్లు కడిగి ఇలా వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఈ టమాటాలు అనేవి ఉన్నాయి కదా, ఇవి చాలా పులుపు చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మార్కెట్లో కనిపిస్తే ట్రై చేయండి. ఇలా నీట్గా వాటి తొక్క తీసి పెట్టుకోవాలి. ఇది కట్ చేయాల్సిన అవసరం లేదు, చిన్నగానే ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ చిన్న టమాటాలు అట్లనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఇవి 2 యాడ్ చేయాలి. ఇందులోకి కొంచెం 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు ఇవి 2 యాడ్ చేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు. ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా పట్టండి, సరిపోతుంది. ఇలా గింజలు అనేవి తీసి సపరేట్ పెట్టుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా గింజలు ఉంటాయి కదా చింతపండువి, అవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఇందులోకి మనకు సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర ఇవి 2 వేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవి వేసిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు ఇవి 2 తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కొంచెం కట్ చేసి పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. దీనికి వేరే పోపు పెట్టాల్సిన అవసరం లేదు. ఇవి 2 మొత్తం ఇలా మంచిగా కొంచెం మిక్స్ చేసుకొని ఇందులోకి 1 స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ ఇవి 2 యాడ్ చేసిన తర్వాత ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇది ఒకసారి కలుపుకొని దీంట్లోకి మనం ముందుగానే నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా మునక్కాడ ముక్కలు, అవి ఇందులోకి యాడ్ చేద్దాం. ముక్కలు అనేవి యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి పసుపు ఉప్పు అనేది ముక్కలకు పట్టేలాగా మొత్తం ఒకసారి మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపి మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడకనిద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ 70% ముక్కలు అనేది మగ్గిపోయింది. ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న టమాటో చింతపండు పేస్ట్ ఉంది కదా, అది ఇందులోకి యాడ్ చేద్దాం. ఇది యాడ్ చేసిన తర్వాత పులుపు సరిపోయేలాగా మనకి ఎంత వాటర్ అయితే అవసరమో అంత వాటర్ తీసుకోవాలి. ఇలా నీట్గా వాటర్ తీసుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనిద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మునక్కాయ ముక్కలు అనేవి మంచిగా నీట్గా ఉడికిపోయి ఉన్నాయి. దీంట్లోకి 1 స్పూన్ కారం, ఇంకొక ½ స్పూన్ కూడా వేస్తున్నా. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇది సరిపోతుంది. ఇలా మొత్తం ఒకసారి మంచిగా నీట్గా కలపాలి. కలిపి మీడియం ఫ్లేమ్లోనే ఇది కొంచెంసేపు ఉడకనిద్దాం. తర్వాత దీంట్లోకి ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నా. ఇది మీరు కావాలనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఒక 5 మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత క్యాప్ తీస్తే మనకు చారు అనేది రెడీ అయిపోయింది. దీంట్లోకి ఒక ½ స్పూన్ జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి యాడ్ చేసిన. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవి 2 యాడ్ చేసి ఒకసారి మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా మన మునక్కాయ టమాటా చారు అనేది రెడీ అయిపోయింది. మీకు ఎప్పుడైనా మార్కెట్లో ఈ టమాటాలు అనేవి కనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.